హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల అండి. ఎప్పుడూ కూడా వంటలతో వచ్చేటువంటి నేను ఈరోజు మీకు ముందుకు ఒక చిన్న సెలబ్రేషన్ అయితే తీసుకొచ్చానండి. పొంగల్ సెలబ్రేషన్స్ మేము వర్క్ చేస్తున్నటువంటి మా స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నామండి. ఇదే స్కూల్లో మా పిల్లలు కూడా చదువుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ అయితే స్టార్ట్ చేశారండి. చూస్తున్నారు కదండి, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మంచి ట్రెడిషనల్ లుక్తో చాలా బాగున్నారు. బాయ్స్ అందరూ పంచెలు కట్టుకుని, గర్ల్స్ ఏమో లంగా ఓనీలు, చీరలు, అలాగే పరికిణి జాకెట్లు ఇవన్నీ వేసుకుని మంచి ట్రెడిషనల్గా అయితే మనకి కనిపిస్తున్నారు కదండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఇంగ్లీష్ మిస్ అయితే స్పీచ్ ఇస్తున్నారండి. గుడ్ మార్నింగ్ టు అవర్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సర్స్ అండ్ ఆల్ ద టీచర్స్ అండ్ ఎవ్రీవన్ ప్రెజెంట్ హియర్. I am very happy today. First of all, I would like say thanks to God and then my parents, and then a very special thanks to our both principal sirs for giving me this opportunity to work as a teacher in this school. I am very thankful to you, sir. ఓకే అండి, స్పీచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత రంగోలీ కాంపిటీషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నామండి. ఈ కాంపిటీషన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇక్కడ బాయ్స్ అయితే హ్యాపీ పొంగల్ అని రాస్తున్నారు, అలాగే ఇక్కడ మిస్సులు కూడా పెడుతున్నారు. చూస్తున్నారు కదా, పిల్లలందరూ కూడా ఈ రంగోలీ అయితే చాలా బాగా వేస్తున్నారు చూడండి. ఇక్కడ నేను ఎప్పుడు కూడా వంటలతో వచ్చి మీ ముందుకు వస్తున్నాను, కానీ చిన్నగా ఈ వీడియో అయితే చేసి పెడదామని ఈసారి అయితే అనుకున్నానండి. కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఈ వీడియో అయితే చూడండి. మా స్కూల్ చూపించాలి అనే కొంచెం ఆతృతతో మీకైతే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. మా పిల్లలందరూ కూడా ప్రతి యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారండి. అలాగే ఇప్పుడైతే కైట్స్ ఎగరేస్తున్నామండి. రంగోలీ కాంపిటీషన్ తర్వాత కైట్స్ అయితే ఎగరేస్తున్నాము. చూస్తున్నారు కదా, పిల్లలందరూ కైట్స్ ఎగరేస్తున్నారు. తర్వాత అయితే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఈ విధంగా డెకరేషన్ చేసామండి. స్కూల్ ఎంట్రన్స్లో అయితే ఇలా పాట్ పెట్టి పాలు పొంగుతున్నట్టు, అలాగే చెరుగళ్ళు అవి పెట్టి స్కూల్ ఎంట్రన్స్లో అయితే ఇలా డెకరేట్ చేసామండి. ఈ డెకరేషన్ అయితే చాలా హైలైట్ అయిందండి. చూస్తాకైతే చాలా బాగున్నదండి. ఓకే అండి, మేము వర్క్ చేస్తున్నటువంటి మా స్కూల్ అయితే మీకు చూపించాలని చిన్న ఆతృతతో ఈ వీడియో అయితే చేశానండి. అలాగే మీరు కూడా ఈ పొంగల్ సెలబ్రేషన్స్ బాగా చేసుకోండి. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డు అయితే డెకరేషన్ చేసామండి. ఈ బోర్డు అయితే మా ఆఫీస్ రూమ్ ముందు ఉన్నటువంటి బోర్డు అయితే అండి. ఈ బోర్డు మీద డెకరేషన్ అయితే చేసామండి. చాలా బాగుంది కదా. ఇక్కడైతే అమ్మవారిని అయితే ఆరాధిస్తున్నామండి. గౌరీదేవిని ఆరాధిస్తున్నాం. గొబ్బెళ్ళు అయ్యి పెట్టయితే ఇక్కడైతే పూజ అయితే చేస్తామండి. చేయడానికి మొత్తం కూడా ప్రిపేర్ చేసి అయితే ఉంచానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మా స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ వీడియో అయితే మీకు ఎప్పుడో పెట్టాలి తీసినప్పుడే, బట్ పొంగల్ రోజున పెడితే బాగుంటుంది కదా అని నేనైతే ఈ రోజైతే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అయితే రెడీ చేసి ఉంచండి ముందు రోజే. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసామండి. చాలా హైలైట్ అయ్యిందండి ఇది కూడా. అలాగే కోడిపుంజు పందాలు ఉంటాయి కదండి మనకి పొంగల్కి, ఇలాగ కోడిపుంజుల పందాల కింద ఇలా అయితే ఫోటోలు తీసి పెట్టాము. అలాగే హరిదాసులు కూడా రెడీ చేసి పంపారండి పేరెంట్స్. మా పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారండి. మాకు ఏ గెటప్ చెప్పినా కూడా వేసి పంపిస్తారండి పిల్లల్ని. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పొంగల్కి పాలు అయితే పొంగిస్తాం కదండి. ఇప్పుడు పాలు పొంగించడానికి పొయ్యి అవి పెట్టి రెడీ చేసి ఉంచామండి. ఇప్పుడు పిల్లలందరూ కూడా గ్రౌండ్లోకి వచ్చేసారండి. గ్రౌండ్లోకి వచ్చేసి నీట్గా ఒక చోట అయితే అందరూ సిట్ అయ్యి ఉన్నారండి. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో పిల్లలందరూ కూడా చాలా బాగా కనిపిస్తున్నారు కదా. ఇప్పుడైతే పాలు పొంగించడానికి మా హెచ్ఎం సార్ అయితే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి పూజ అయితే చేస్తున్నారండి. పూజ చేసి పొయ్యి వెలిగించి పాలైతే పొంగిస్తారండి. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే స్టార్ట్ చేసాం పాలు పొంగించడానికి. పాలైతే వేస్తున్నారండి. 3 సార్లు అయితే పాలైతే వేశారండి హెచ్ఎం సారు. తర్వాత వాళ్ళ మిస్సెస్ అండి ఆవిడ కూడా పాలేసారు. వీళ్ళిద్దరు వేసిన తర్వాత మా హస్బెండ్ నేను కూడా పూజ చేసి ఈ 3 సార్లు అయితే పాలైతే వేసామండి. మేమందరం వేసిన తర్వాత 1 బై 1 మిస్సులందరూ కూడా పాలైతే వేస్తున్నారండి.
చూస్తున్నారు కదండి, టోటల్ మా వివేకానంద స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అండి వీళ్ళందరూ కూడా. ఇక్కడ మెరూన్ డ్రెస్లో ఉన్నారు కదండి మా సార్ అండి, పక్కన నేనండి. చూస్తున్నారు కదండి, పాలు పొంగించడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే పూజ దగ్గరికి అయితే వచ్చేసామండి. అందరం కూడా పూజ చేసుకుంటున్నాము, ఒకరి తర్వాత ఒకరు. మా టీచర్స్ అందరూ కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకైతే భోగిపళ్ళు వేస్తున్నామండి. మా టీచర్స్ అందరిలో కూడా సీనియర్ మోస్ట్ మేడం అండి ఈవిడి, అలాగే బ్రాహ్మణ్స్ కూడా ఈవిడ పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు వేస్తున్నారు. ఈవిడ వేసిన తర్వాత మొత్తం అందరూ కూడా పిల్లలకి భోగిపళ్ళు అయితే వేసామండి. ఇలా వేసిన తర్వాత టీచర్స్ అందరూ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా బతుకమ్మ ఆడుతున్నారు. ఈ విధంగా బతుకమ్మ అయితే ఆడామండి, అందరం కూడా ఆడాము. ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేసామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచి ఎనర్జెటిక్గా ఫుల్ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి. ఈ విధంగా ఆడిన తర్వాత భోగిమంట అయితే వెలిగించామండి. ఇలా వెలిగించిన తర్వాత పిల్లలందరినీ కూడా 1 by 1 మిస్సులందరూ దగ్గరుండి వాళ్ళు తెచ్చుకుంటారు కదండి భోగి దండలు, అదే పిడకల దండలు తెచ్చుకుంటారు కదా, దగ్గరుండి టీచర్స్ అందరూ కూడా వాళ్ళ చేత అయితే వేయించామండి. ఫైనలీ ఇదండి మా వివేకానంద స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ అయితే. మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్. వన్స్ అగైన్ హ్యాపీ భోగి అండి అందరికీ. థ్యాంక్ యూ.